నమస్తే, వెల్కమ్ టు నవతరంగాలు. ఇప్పుడు మన ముందు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించి మరి తెలంగాణ కోసం తన యొక్క జీవితం అంతా దారపోసి ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిసి మరి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిన ప్రొఫెసర్ ఊరపాటి వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు. సార్తో తెలంగాణ ఆవిర్భావం ఎందుకు అవసరం వచ్చిందనే విషయాల పట్ల మరి ఈరోజు ఆయనతో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, తెలంగాణ ఉద్యమం అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం కోసం మీరు మీ యొక్క ఉద్యోగ కాలం నుంచి చాలా ప్రభుత్వాలు తెలంగాణ పట్ల అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మరి ఖండిస్తూ అనేక విషయాలను రికార్డ్ చేసినట్టు మేము విన్నాం. మరి ఏం జరిగింది సార్? తెలంగాణ అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణకు అన్యాయం ఎవరు చేశారు? దాని పట్ల ఒకసారి మా ప్రజలకు వివరిస్తారనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం అనేది సరే 69లో జరిగినది కూడా నేను అప్పుడు హై స్కూల్ లెవెల్లో ఉన్నాను. అది అప్పుడు నాకు అవగాహన లేదు, కానీ అప్పుడు మన వరంగల్ జిల్లా స్థాయిలో జరిగేటువంటి పోరాటాలను విని నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది హై స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు. అప్పుడు విన్నది సరే నేను మళ్ళీ చెప్తాను, కానీ అసలు వాస్తవం ఏంటంటే తెలంగాణ అనేది ఒక 300 సంవత్సరాలు నైజాముల పాలన ఉండి విద్యలు కానీ, వైద్యాలు కానీ, వ్యవసాయ అభివృద్ధులు కానీ అన్నిట్లో కూడా వెనకబడిపోయి ఇంకోటి ఒక రాజరికమైనటువంటి పాలన, వంశపారంపర్య పాలన, తర్వాత దొరలు యొక్క హరాస్మెంట్ తోటి ప్రజలంతా అణగదొక్కబడేటువంటి ప్రజలు, దాదాపు 90% ప్రజలు అణగదొక్కబడ్డరు. అటువంటి తెలంగాణ సరే సాయుధ పోరాటంతో అది లిబరేట్ అయిన తర్వాత దాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు కానీ, వనరులు, ఇతర వనరులు కానీ, జల వనరులు కానీ, రకరకాల ఖనిజాలు కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగపడేవి. కానీ దురదృష్టవశాత్తుగా ఆంధ్రతో కలపడంతో దీంట్లో ఒక వివక్షత పూరితమైనటువంటి ప్రభుత్వం ఏర్పడదు ఇక్కడ 56 నుంచి. ఆ వివక్షతోటి ఏమైపోయిందంటే కేవలం అభివృద్ధి అంటే హైదరాబాదు, అభివృద్ధి అంటే ఇక ఆంధ్ర ప్రాంతం అనే కాడికి తీసుకొచ్చారు. అలా రాజకీయంగా కూడా వివక్షత ఉంది. ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళను ముఖ్యమంత్రి కానియలేదు. తెలంగాణ వాళ్ళకు వచ్చేటువంటి వాటా కూడా ఏదన్నా డబ్బు వస్తే ఆ వాటా తీసుకుపోయి మళ్ళీ హైదరాబాద్లో ఖర్చు పెట్టుడు, తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడడం, తెలంగాణలో ఉన్నటువంటి నదుల నీళ్లు రెండు కూడా దక్షిణంలో కృష్ణా నది, ఉత్తరాన ఈ గోదావరి నది రెండు ఉన్నప్పటికీ కూడా నీళ్లకు ఇబ్బంది, కరెంటు ఇబ్బంది, ఇవన్నీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మనం 69లో వచ్చిన ఉద్యమమేమో కేవలము ఎన్జిఓల ద్వారా మొదలైంది. అది ఏదంటే ప్రమోషన్లలో మొత్తం వివక్షతోటి ఆంధ్ర వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం, తెలంగాణ వాళ్ళను అన్యాయం చేయడం అనేది అది కారణమైంది. ఆ తర్వాత 69 ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి లీడర్షిప్ కూడా తెలంగాణ ప్రజాసమితిలో నేను కూడా పనిచేసిన. అప్పుడు 12 పార్లమెంట్ సీట్లు గెలిచింది. అయినా కానీ మళ్ళా చెన్నారెడ్డి గారు తన స్వార్థం కోసం అలా కలిపిండి అయిపోయింది. కానీ ఎప్పుడైతే 85, 86 వచ్చేసరికి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఉద్యోగాలలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్తే ఆయన ఒకటి 610 జీవో తీసుకొచ్చిండు. గిరిగిలాని కమిషన్ వేసి అందులో దాంతో 60,000 ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిండు. మరి వీళ్ళకి ఇవ్వాలనే నిర్ణయం ఆయన గిరిగిలాని ఇచ్చింది. ఇందులో ఎన్టీ రామారావు ప్రభుత్వం పడిపోయింది, అంటే టర్మ్ అయిపోయింది. మళ్ళీ ఎన్టీ రామారావు గారికి 94లో 95లో వచ్చింది. అప్పటికి కూడా ఈ జీవోని అట్లే అమలు చేయకుండా అట్లే ఉంది. ఇక తెలుగుదేశం పోలు వచ్చినాక అదే వాళ్ళు కూడా ఏమి దాన్ని పట్టించుకోలేదు. ఏంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితే అసలే పట్టించుకోలేదు. అప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి అధ్యక్షను ఒక కమిటీ ఇచ్చారు. ఆ కమిటీ అమలు చేయాలన్నారు. ఏది అమలు చేయలేదు, తూతు మంత్రం లెక్క అయిపోయింది. ఇక ఇదంతా కాదు, సంపూర్ణంగా తెలంగాణ కావాలనేటువంటిది పెద్ద డిమాండ్ అనేది 96లో వచ్చింది. అప్పుడు మన వరంగల్ కూడా ఏంటంటే ముఖ్యంగా వరంగల్నే మొదలైంది అది. అంతకుముందు మారోజు వీరన్న జనశక్తి సంబంధించినటువంటి ఆ నాయకుడు ఆయనే దీన్ని తెలంగాణ కోసం ప్రత్యేకమైన ఒక డిక్లరేషన్ చేసిండు సూర్యాపేటలో. దాన్ని నేను అటెండ్ అయిన 96లో 97. అట్లనే ఇప్పుడు మావోయిస్టులు ఏం చేశారు, వాళ్ళు కూడా జనసభ అని పెట్టి వరంగల్లోనే పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత అంతకంటే ముందే బెల్లి లలిత ఆమె అప్పుడు మంచి
గాయకురాలు ఉండేది. అది భువనగిరిలో పెద్ద మీటింగ్ పెట్టి జయశంకర్ సారు, నేను, అదే విధంగా ఆనాడు గద్దర్ గారు వచ్చిండ్రు, అనేక మంది కళాకారులు కూడా అంజన్న వీళ్ళందరూ వచ్చారు. తెలంగాణ రావడం తప్ప ఇంకే వేరే మార్గం లేదని అప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చారు 96, 97లో. ఇట్లా ఒక ఉద్యమ రూపంలో ఉన్నటువంటి పార్టీలు కూడా దీనికి సమర్థించడం జరిగింది. తర్వాత మేము 99 దాకా కూడా ఇది ఇక్కడ బియ్యాల జనార్దను, నేను, తర్వాత ఇక్కడ ఈ గాదే ఇన్నయ్య గారు వీళ్ళందరూ మేము అప్పటికి తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించడం, చిన్న చిన్న సభలు పెట్టడం, ఉస్మానియాలు పెట్టడం, కాకతీయ యూనివర్సిటీలో పెట్టడం ఇంత జరిగింది. అంటే ఒక రాజకీయ ప్రక్రియ అనేది మళ్ళీ రావాలనేటువంటి లక్ష్యం ఉండే. అలా ముఖ్యంగా జయశంకర్ సార్ ఎన్నోసార్లు మేము అడిగినాం 99 పూర్వం, 2000 పూర్వం, ఏంటి సార్ ఇది మనం ఎంత చేసినా దీనికి కదలికలు వస్తలేవు, మరి ప్రజలలో మార్పు రావాల్సినంత రావడం లేదంటే, ఇవి బాగా వ్యాప్తి జరుగుతుంది కానీ మనం ఉద్యమ రూపం తీసుకురావాలంటే దానికి రాజకీయ శక్తి కావాలని ఆయన కూడా. సరే ఇంతలేమైంది, ఆ చంద్రబాబు మీద ఆయన ముఖ్యంగా ప్రణయ్ భాస్కర్ ఒక లెటర్ రాయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, కరెంటు ఉచిత కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని ఆయన లెటర్ పెట్టి, ఆ లెటర్కు ఆయన స్పందించి తెలంగాణ గురించి మాట్లాడేది లేదు, దీంట్లో మాట్లాడితే మాత్రం అసెంబ్లీలో తెలంగాణ వర్డ్ యూజ్ చేయొద్దని చంద్రబాబు డిక్లేర్ చేశారు. అయినా కానీ ఈ చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చంద్రశేఖరరావుకు మంత్రి పదవి ఇవ్వలేదు. మొదటి టర్మ్లో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, ఆయన కూడా తెలంగాణ వాది కాదు అప్పుడు. కానీ ఎప్పుడైతే మంత్రి పదవి రెండవసారి ఇవ్వలేదో ఆయనకు కోపం వచ్చి ఆయన అలిగితే ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ అయితే దాంతో సాటిస్ఫై కాలే, నాకు ఇదేందుకు, నేను మంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ క్యాబినెట్ ఉంటేని నేను చాలా ఉపాయం చెప్పేటోని, నేను అన్ని రకాల పథకాల పేర్లు నేనే పెట్టిన, తెలుగుదేశం నాయకులందరికీ ట్రైనింగ్ నేను ఇచ్చిన, ఇంత సేవ చేస్తే నాకు క్యాబినెట్ ఇవ్వలేదని ఆయన అలిగి ఏం చేసిన మన చిన్న చిన్న పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చి పంపించి, ఏమిటి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నాకు కూడా ఇష్టం లేదు ఇంట్లో ఉండడం, తెలుగుదేశంలో ఉండడం ఇష్టం లేదు, ప్రత్యేకంగా తెలంగాణ నిదానం కోసం కొట్లాడితేనే బాగుండంటే, నేను బియ్యాల జనార్దను, వి ప్రకాష్, తర్వాత బండి పుల్లయ్య, తర్వాత దేశం చిన్న మల్లయ్య, ఈ అప్పుడు సిపిఐ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, తర్వాత మా సురాచారి అందరం అడిగి చేరుకున్నాం. అప్పుడు ఎం నారాయణ రెడ్డి అని ఒక ఎంపీ, నిజామాబాద్ ఎంపీ, మాజీ ఎంపీ ఉండే, ఆయన గంగారెడ్డిని ఎమ్మెల్యే, ఆయన కూడా నిజామాబాద్ జిల్లా నుంచి, అట్లా కొంచెం అందరూ గొట్టె భూపతి గారు వీళ్ళంతా చేరుకుంటారు. కేసీఆర్ మోటివేట్ చేస్తే ఇక అంతా చాలా కాలం మేము 3-4 నెలలు కేసీఆర్ తోటి మాట్లాడడం. ఇప్పుడు అదే ఇప్పుడు ఉంది, ఇప్పుడు కాలు దెబ్బ తగిలినాక ఇంటికి పోతాను కదా, అది ఇంట్లో జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ వద్దకి ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎమ్మెల్యేలు కానీ ప్రొఫెసర్స్ కానీ అలాంగ్ విత్ జయశంకర్ గారితో కలిసి కేసీఆర్ని కలిసి తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ రూపం తేవడం కోసం మీరు ప్రయత్నం చేశారు. కానీ సమాజంలో అందరూ చర్చించుకునే విషయాలలో కొంతమేరకు అనేక సార్లు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రశేఖరరావు గారికి విషయాన్ని డిస్కస్ చేసి మరి ఆయన ఒప్పించడం కోసం మీరు జయశంకర్ గారు అనేక సార్లు వారి ఇంటికి వెళ్ళారని తెలిసింది, నిజమే? వారి ఇంట్లో దాదాపు ఒక 6 నెలలు చర్చలు జరిగినాయి. ఆయన కూడా అనేక విషయాలలో డౌట్స్ ఉండేది, బయటకు రావాలా లేదా అనేటువంటి మీమాంసలు చాలా కాలం గడిపింది. అయితే ఇటు కేసీఆర్ ఏం చేసిందంటే, ఇటు పార్టీ పెడతానని చెప్పడం, అటు చంద్రబాబు తోటి బార్గెన్ చేయడం, నేను పోతానని. అయితే చంద్రబాబు ఏం చేశాక ఈయన ఏం చేస్తాడు, ఆయన పోతే ఏమవుతుంది అనుకుని ఏం చేసిండు, ఈయన ఇచ్చేటువంటి బెదిరింపులకు ఆయన లొంగలే. ఆ లొంగకపోయేసరికి ఇక ఆయన కూడా తెగేదాగినా ఏం చేసినా లాభం లేదని ఆఖరికి 2001లో పార్టీ పెడతానని నిర్ణయం చేసుకున్నాడు కదా. ఆ పార్టీ డయాస్ మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన కవర్ పట్టుకుని వచ్చింది, ఏది రాజీనామా చేస్తానని, ఏది డిప్యూటీ స్పీకర్ కును ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని కాగితం పట్టుకొచ్చిందని చూపించాడు. కానీ కాగితం చూపించలేదు, కొట్టి కవరే చూపించడం నాకు తర్వాత తెలుసు. అంటే అలా రెజిగ్నేషన్ లేదు, ఒట్టిదే చూపించి మళ్ళీ సాయంత్రం బెదిరించడానికి నేను రాజీనామా పంపిస్తానని చెప్పాడు, పంపలేదు. పంపక మళ్ళీ తెల్లారి కూడా అన్న బార్గెన్ చేసాడు, మళ్ళీ నేను పోతానంటే ఆయన బయటకు ఉపయోగం. అప్పుడు కొన్ని రోజులు చూసి మళ్ళీ రాజీనామా చేశాడు. యాక్చువల్లీ ఆయన బెదిరింపుడు మంత్రి పదవి ఇవ్వాలని కోసమా లేకుంటే ఏమైనా మనీ బార్గెనింగ్ చేయడం కోసం బెదిరించిందా? ఇక మనీ సంగతి తెలియదు కానీ మొత్తం వాళ్ళ పదవి రావడం కోసం మళ్ళీ ఏమైనా పిలుస్తాడేమనే ఉద్దేశంతో ఎక్కువ ఆయన బార్గెన్ చేసిండు. కానీ చంద్రబాబు వినలే. అక్కడ ఆయన కూడా స్ట్రబ్బర్న్ గా ఉండి ఏం చేసిందంటే, ఈయన హైలీ కరప్ట్ పర్సన్. అప్పుడే చెప్పారు, అప్పుడున్న మినిస్ట్రీ 1994, 95 నుంచి 99 వరకు ఉన్న మినిస్ట్రీలో
ద మోస్ట్ కరప్ట్ అనేది ఇద్దరు తెలియదు. ఉమ్. అలా ఆంధ్ర నుంచి ఒక ఆయనే, మన తెలంగాణ నుంచి ఈయనే. కానీ ఇద్దరిని డ్రాప్ చేసిండే, వీళ్ళిద్దరు అంటే కరెక్టర్ కాబట్టి డ్రాప్ చేస్తారు. చేసింది అది వాస్తవం. కానీ ఈయనకి ఏంటంటే నేను కీలకమైన వ్యక్తిని, పార్టీని బాగా ఎడ్యుకేట్ చేసిన నాలుగు దిక్కులు ఈయన ఇదే తీయటి మాటలు చెప్తారు కదా అన్ని సామెతలు మాటలు కొత్త కొత్త పదాలు అవన్నీ కబుర్లు, అదే మనం ఏమంటారు దాన్ని గజకర్ణ గోకర్ణ వైద్యాలు నేర్చున్నాడు ఆయన. అవన్నీ చూసి కార్యకర్తలు కూడా నాయకులు కూడా చాలా గొప్పగా ఆయన ఎడ్యుకేట్ చేసిన అనేటువంటిది ఉండే. కాబట్టి నేను ఇంత సేవ చేసినాక కూడా నన్ను ఇట్లా చేసిన అనేది కోపం ఉన్నది. అందుకు తోడు ఇక్కడ మేము అందరం కూడా సపోర్ట్ చేయడం, ఆయనకు కూడా ఎంకరేజ్మెంట్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమం నిర్మాణం 2001లో తెలంగాణ ఉద్యమం సీరియస్ గా మొదలై మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చాలా ఉధృతంగా జరిగిన సందర్భంలో అనేక సార్లు తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ని కొనియాడిన కేసీఆర్ మరి ఆయన రాజకీయంగా అనేక సార్లు లోకసభకి రాజ్యసభకి పంపే అవకాశం ఉన్నా ఎందుకు పంపలేదు? అంటే మొదటి నుంచి కూడా ఇది మన ఈ కేసీఆర్ కు ఇన్నర్ ఏది ఆయనకు ఎజెండా అనేది ఆయన ఇడెన్ ఎజెండా ఏదే ఉంటది అనేది నేను అప్పటి నుంచే చూస్తున్నాను. ఆయనకి బయటి ఎజెండాను తెలంగాణ, ఇడెన్ ఎజెండా ఏంటంటే ఆయన సొంత పనులు ఎలా చేసుకోవాలి, తన పొలిటికల్ గా డామినేషన్ ఎట్లా పెంచుకోవాలి, తన కుటుంబం నుంచి కూడా ఎట్లా పెంచుకోవాలనేది నేను మొదటి చూసిన. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2004 ఎన్నికలు దగ్గరకు వచ్చిన కొద్దీ పార్లమెంటును మన అసెంబ్లీ రెండు ఒకసారి జరిగినప్పుడు తనేమని బార్గెన్ చేసి దాదాపు 50 సీట్లే తీసుకున్నాడు. 50 సీట్లు తీసుకున్నప్పుడు అటు ఆ పార్లమెంట్ కూడా 6 సీట్లు ఇచ్చింది. 6 సీట్లు అయినాక ఏమైందంటే హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఒకటి అది మసీద్ ఉన్నది, పెద్ద దర్గా, ఇది మహబూబ్ నగర్ రూట్ లో ఉంటది, నాకు గుర్తొత్తలేదు అది. ఆ మసీద్ దగ్గర పెద్ద దావత్ పెట్టింది, కొద్ది 20-30 గొర్రెలకు మోసి అక్కడ అందరికి చేసి ఆడది దర్గాకు పూజలు చేయించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జయశంకర్ గారికి నేను ఆనవకొండ పార్లమెంట్ సీటు జయశంకర్ గారికి అలాట్ చేస్తున్నాము ఈ 6 సీట్లలో అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇందులో మొదటి పేజీలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ ఆనవకొండ అని పెద్ద ఎత్తున పడ్డారు. కానీ చివరికి వచ్చేసరికి ఎన్నికల దగ్గరకు వచ్చిన కొద్ది బీఫామ్ ఇచ్చే టైంకి వచ్చేసరికి ఏం చేసాడు, దాని వినోద్ కుమార్ గారికి ఇచ్చాడు. అట్లనే సరే నన్ను నేను ఎప్పుడు చెప్పుకోలే కానీ నాకు కూడా పాలకుర్తి ఇస్తానన్నారు, రమ్మన్నారు, బీఫామ్ ఇస్తారని రమ్మన్నారు. ఆడిపోయే వరకు దుగ్గాల శ్రీనివాసరావుకు ఇచ్చేసారు. ఇక నేను కూడా పెద్ద ఫీల్ కాలేదు, ఎందుకంటే నాకు తెలంగాణ ముఖ్యము, ఏదో నాకు సీట్ కావాలి అని నేను ఈ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేయలేదు. కానీ నాకు కూడా ఇస్తానని చెప్పారు. కానీ ఎక్కడైతే ఆయనకు బేరం కుదిరినట్లది ఆ బేరం కుదరంగానే ఏం చేసాడు, నన్ను పక్కకు పెట్టేసాడు. అది కాంట్రాక్టర్లకు ఇచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చిండు. అట్లే వినోద్ కుమార్కి ఇచ్చిండు. ఇచ్చినాక ఎలక్షన్స్ కూడా మేమందరం పార్టిసిపేట్ చేసిన అప్పుడే అదే సందర్భంలో మేము తెలంగాణ ఉద్యమకారుల విద్యావంతుల వేదిక ప్రారంభించి వరంగల్ నుంచే స్టార్ట్ చేసినాం. దానికి కావాల్సిన 3-4 లక్షల రూపాయలు కూడా మొబిలైజ్ చేసుకొని అప్పుడున్నటువంటి న్యూస్ పేపర్లలో మొత్తం అన్ని ఎడిషన్లలో మేము తెలంగాణ విద్యావంతుల వేదిక తరపు నుంచి టీఆర్ఎస్ క్యాండిడేట్స్ కు ఓటేయాలని జయశంకర్ సార్ ఆధ్వర్యంలో కోదండ రామ్ సారు నేను వీళ్ళందరం కలిసి మా పేర్లలో పెట్టి మేము పబ్లిష్ చేసి సపోర్ట్ చేసినాం విద్యావంతుల వేదిక తరపు నుంచి. ఇట్లా అయినాక ఏమైందంటే ఎన్నికల ఫలితాలు రాకముందే తాను ఏం చేసిండు, జయశంకర్ సార్ ఎట్లాగా అలిగిండు, ఆయన ఎంపీ సీటీ లేదని అవమానపడతాడు అని ఆయనకు తెలిసింది. ఈయన కూడా ఎటు పోకుండా ఆయన ఇక్కడే ఉండిపోయిండు, హైదరాబాద్ పోలేదు, కేసీఆర్ ఇంటికి పోలేదు. ఇక ఎన్నికల దాకా తిరిగిండు. కానీ ఎట్లయినా ఇది ఇంట్లో మోసం చేసింది అనుకున్నాడు, బాధపడ్డాడు, అవమానపడ్డాడు. కాబట్టి ఆయనే ఇక్కడే ఉండి మాతోటి ఏం చెప్పిండంటే, అరే ఈయన కేంద్రంలో జాయిన్ అవుతాడు, ఇక్కడ కూడా రాజశేఖర్ దాంట్లో జాయిన్ అవుతాడు, ఇద్దరు రెండిట్లో జాయిన్ అయితే ఇక మనకు తెలంగాణ రాదు, వాళ్ళకి చెన్నారెడ్డి లెక్కనే ఈయన చేస్తాడు, దీన్ని అడ్డుకట్ట వేయాలని నాతో అన్నాడు. నన్ను, సీతారామరావును, పాపిరెడ్డిని, అదే సదానందాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరినీ పిలిపించుకొని మాట్లాడాడు. అట్లాడి మీరు దీన్ని ఆపాలండి, మనం హైదరాబాద్ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి, ఒకటి వార్నింగ్ ఇవ్వాలి, ఏమని అక్కడ ఇక్కడ జాయిన్ కావద్దు, ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సపరేట్ గా ఉండాల్సిందే, ఎంపీలు సపరేట్ గా ఉండాల్సిందే అంటే అది తెలుసుకున్నవాడు ఏం చేసాడు, ఇక మేము మీటింగ్ పెట్టక ముందే డైరెక్ట్ గా దెవలకు చెప్పకుండా వరంగల్కి వచ్చేసాడు. మామూలుగా కూడా పిలిచాడు, జయశంకర్ సార్ ఇంట్లోకి వస్తున్నాం వచ్చి డైరెక్ట్ గా 2-3 సార్లు పడ్డాడు కాళ్ళ మీద, సార్ కాళ్ళ మీద పడగానే కాళ్ళ మీద పడ్డాడు. మా ముందు ఇట్లా కూర్చున్నా కానీ ఆ మొత్తం రాగానే పడ్డాడు, మళ్ళీ పోయేటప్పుడు కూడా కాళ్ళ మీద పడ్డాడు. అయితే ఆయన బతిలాడుకున్నాడు, అయ్యే సార్ నేను అట్లా కాదు, నేను మనకు 6 సీట్ల గారికి వెళ్తాను ఎంపీలు,
అటు వాళ్ళకు కూడా తక్కువ పడతానే యూపీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇక అలా మనం ఉంటేనే తెలంగాణ వస్తుంది, లేకపోతే రాదు అంటే అట్లా కాదండి. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అవును, రోజు సోనియా గాంధీని చూడొచ్చు మనం. సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే నేను మినిస్టర్ అవుతా, అట్లా నరేంద్ర గారికి మినిస్టర్ ఇస్తే ఇద్దరం కలిసి రోజు అదే జోరీగా చేసినట్టు చేస్తాం అని ఆయన మెప్పించాడు. మెప్పించి సార్ ఇక మీకు ఏది లేదు కానీ రాజ్యసభ మీదే సార్, అక్కడ మనకి ఎందుకంటే ఇప్పుడు 48 పోటీ చేసినాం మనం, దగ్గర దగ్గర మనం కూడా మొత్తం వెళ్తాం, అలా మనకే మొదటి రాజ్యసభ సీట్ వస్తుంది, అట్లా మీకే ఇస్తాం సార్ అని ఒప్పుకున్నాడు. సార్ ఖుషి అయిండు. మళ్ళీ మేము పెట్టాలన్న మీటింగ్ దాన్ని పోస్ట్పోన్ చేయించాం. ఏది అక్కడ ఇక్కడ జాయిన్ కావద్దు అని ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలి, మీటింగ్ పెట్టాలనుకునే దాన్ని సార్ కూడా ఏం చేసినాడు, తృప్తి పడి దాన్ని పోస్ట్పోన్ చేసిన. వద్దులే ఎందుకులే. తీరా చూసే వరకు ఏమైంది, రాజ్యసభ సీటు సిపిఎం వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. మధు అని ఒక ఆయనే ఉంది, మధుకి ఇచ్చేసి అది కూడా పోయింది. మళ్ళీ అక్కడ రాజ్యసభ పోయినాక సార్కి ఏం చెప్పిండంటే నీకు ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఇస్తాను. ప్లానింగ్ కమిషన్ మెంబర్ అంటే మామూలుగా అది కూడా స్టేట్ అది సెంట్రల్ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. అది కూడా ఏం చేశారు, మళ్ళీ అది కూడా ఇవ్వలేదు. ఇక ఆఖరికి ఆయన ఆ రకంగా అనేక రకాల అవమానపడ్డాడు. కానీ ఆయనకు లక్ష్యం ఏంది, తెలంగాణ లక్ష్యం కాబట్టి, అధికారం లక్ష్యమేనో లేకపోతే పదవులు రావాలనో లేకపోతే సంపాదన కావాలో, ఆయన ఎప్పుడు నిస్వార్థపరుడు కాబట్టి ఆయన అన్నిటిని భరించడు. కేవలం తెలంగాణ కోసం ఆయనకు వచ్చినటువంటి రకరకాల అవమానాలను కూడా భరించి చివరి వరకు కూడా దాని బ్రతికినంత కాలం తెలంగాణ కోసమే బతికింది. ఆంధ్ర పాలకుల చేతిలో నలిగిపోయిన తెలంగాణను, ఇక్కడున్న విద్యార్థి లోకాన్ని విద్యా ఉద్యోగ రంగాలలో నిధులు నియామకాలలో అభివృద్ధి చెందాలని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆఖరికి జాతిపిత అని పొగిడిన జయశంకర్ సార్ని కూడా మోసమే చేశారు. సో తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ దళితుడిని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు. మరి తెలంగాణ ఉద్యమం కోసం సబ్బండ వర్గాలు ఆఖరికి బండ్లు కొట్టుకొని బతికే అందరు ప్రజలు జాకుల పేరిట రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు, సాంఘిక సామాజిక ఆర్థిక పరంగా అభివృద్ధి అవుతామని. మరి వాళ్ళ పట్ల వాళ్ళ ఆలోచనలకు కేసీఆర్ దగ్గర విలువ లేదా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనకి ఈ విషయాన్ని చేర్చలేదా? ఎందుకు వాళ్ళని ఇప్పటికీ నెగ్లిజెన్స్ లో చూస్తాడు కేసీఆర్? తన యొక్క ఉద్దేశం ఏమిటి అసలు వీళ్ళపైన? అంటే కేసీఆర్ స్వభావమే మొదటి నుంచి కూడా ఒక రాజరికపు, ఒక నియంతృత్వ పోకడ, తర్వాత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానం అనేది స్పష్టంగా మనం గత 20 ఏళ్ళ యొక్క చరిత్ర తెలుస్తున్నారు. ఎందుకంటే ఆయన అల్లుడు ఎమ్మెల్యే కాకముందే మీకు అక్కడ ఆయనకు మినిస్ట్రీ ఇప్పించిండు. 6 మినిస్టర్లు జాయిన్ అయ్యారు ఇది రాజశేఖర రెడ్డి పీరియడ్లో. అందులో 6 మినిస్టర్లు అసలు ఆయన అప్పుడు ఈ బీసీలు ఎమ్మెల్యేలు అయితే కూడా వాళ్ళకి ఇవ్వకుండా కేవలం తన అల్లుడికి ఇప్పించుకున్నాడు. ఆయన అప్పుడు యూత్ అఫేర్స్ మినిస్టర్ అది ఉండే కదా రాజశేఖర పీరియడ్లో. అవి అక్కడి నుంచి చూద్దాం మనం. అట్లనే ఆ తర్వాత కూడా ఏం జరిగింది, ఇక్కడ జయశంకర్ సార్కి ఇచ్చే సీట్లు తన సొంత బంధువుకు వినోద్ కుమార్కి ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ అయిన మన దుగ్గ్యాల శ్రీనివాసరావుకి ఇచ్చుకున్నాడు. అంటే అప్పుడు బంధు ప్రీతి అనేది, కుల ప్రీతి అనేది అక్కడి నుంచే మొదలై మీకు అట్లనే రెండు జిల్లా పరిషత్తులకు గెలిచినాం మనం అప్పుడు 2004-05 ఎన్నికలలో. ఆ రెండిట్లో కూడా ఒకటి రాజేశ్వరరావు అని కరీంనగర్లో ఇచ్చుకున్నాడు వాళ్ళ బంధువు, ఇంకొకటేమో రెడ్డి సభ మన ఏది సంతోష్ రెడ్డి గారికి ఇచ్చింది. అట్లా ఆయన ఎప్పుడు కూడా దళితుల పట్ల బీసీల పట్ల అనేది ఆయన ఎప్పుడు కూడా ప్రేమ లేదు. ఎంతసేపు ఆయన ఉపన్యాసంతో రకరకాల జిమ్మిక్కులతోటి ప్రజలను ఆకర్షించడం తప్ప ఎప్పుడు కూడా ఆయన దళిత బహుజనులందరినీ కూడా ఒక కాళ్ళ రాయేసేటువంటి పద్ధతి, వీళ్ళందరూ కూడా మన దగ్గర బానిసలుగా బతకాలనేటువంటి పద్ధతిని మొదటి నుంచి అమలు చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఇది కొత్త ఏం కాదు ఆయన చేయడం. కాబట్టి ఏం చేసిన మనం ఈ 10 సంవత్సరాల పాలనలో కూడా అదే అమలు చేసింది. ఆయన దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానని 100 సార్లు అన్నాడు, లేదా మెడకాయ మీద తలకాయ ఉండదని చెప్పిండు. అట్లాంటిది తాను ముఖ్యమంత్రి వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేసారు. వాళ్ళే ఎవరు ఆయనకు యాక్సెప్ట్ చేసినట్ట మొత్తం దళితులందరూ వచ్చి అయ్యా సార్ మా నుంచి కాదు, ఇక మేము మాకు ఏ మాత్రం ఆలోచన లేదు, మేము ఆలోచన పరులేవు కాదు, మేము ఎప్పుడు అని చెప్పి ఈయనకేమన్నా ఎండార్స్మెంట్ చేసిండ్రా? ఆయనే మోసం చేసి తీసుకున్నాక అందరూ ఒప్పుకున్నారు కదా అనేటువంటి పద్ధతి చెప్పిండు. పోనీ అది కాదు, ఇలా మినిస్ట్రీలు అయ్యాలి కాంగ్రెస్ వాళ్ళు పాపం 2 మినిస్ట్రీలు ఇచ్చిండ్రు. మరి ఈయన ఒక్క మినిస్ట్రీ ఇచ్చి ఒకసారి మా వాళ్ళకోసారి మా వాళ్ళకోసారి, వీళ్ళకిస్తే వాళ్ళకి లేదు, వాళ్ళకిస్తే వీళ్ళకి లేదు, ఆ రకంగా అట్లా కూడా అవమానం చేసాడు కదా. కాబట్టి ఆయన మినిస్టర్ల మొత్తము 4 మినిస్టర్లు ఒకటే తన సామాజిక వర్గం తన కుటుంబాన్ని పెట్టుకున్నాడు. ఈ దేశంలో ఎక్కడన్నా వారి కుటుంబంలో 4 క్యాబినెట్ మినిస్టర్లను
కుటుంబ సభ్యులను పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి వాడు కేసీఆరే. అట్లనే తన బంధువర్గం అంతా కూడా దాదాపు ఏది పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, R&B డిపార్ట్మెంట్లో, టూరిజం డిపార్ట్మెంట్లో, అనేక రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి వాళ్ళను 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళు ఉన్న అందరినీ తీసుకొచ్చి వాళ్లకు నెలకు లక్షల రూపాయల జీతాలు ఇచ్చి ఈ 10 ఏళ్ళు దాదిండు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆధిపత్యం, ఒక బంధువర్గాన్ని పెట్టుకొని ఆధిపత్య రాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రజలని ఇయాల బిచ్చగాలుగా చేసి ఏమైనా పథకాలు అది అమలు కాని పథకాలు చూపించుకుంటూ నడిపిండు. కాబట్టి ఆయనకున్నటువంటి వివక్ష, కుల వివక్ష అనేది ఒక రకంగా చెప్పాలంటే మనం ఏమంటాము, ఇప్పుడు ఈ మతము కులము పాటించేటువంటి విధానం ఏదైతే ఉందో మనువాద విధానం 100% కేసీఆర్ మనువాదము అమలు చేసినటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన పరిపాలనలో కానీ, తెలంగాణ మూవ్మెంట్లో చేసినా కానీ, నామినేటెడ్ పదవులు ఇచ్చినా కానీ, చట్టసభలలో ఇచ్చినా కానీ, లేదా మన మంత్రివర్గంలో చేసినా కానీ, లేదా డబ్బు ఏదైతే బడ్జెట్ నిధులను కేటాయింపులో కానీ వివక్ష SC, ST, BC మైనార్టీలకు పెద్ద వ్యతిరేకమైనటువంటి విధానాలను అమలుపరిచిండు. అలా మనువాద విధానాన్ని ఆయన చాలా 100% అమలు చేసినటువంటి వ్యక్తులలో ఆయన ఒకడు. తెలంగాణ అనే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత చైతన్యవంతమైన ప్రాంతంగా, సమాజంలో చైతన్యవంతమైన ప్రాంతంగా అనుకుంటారు తెలంగాణలో. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుకొన్న వరకు, తెలంగాణ రాష్ట్రం సపరేట్ వచ్చేంత వరకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కవులను, కళాకారులను అందరూ తెలంగాణ కోసము కేసీఆర్ పడుతున్న యొక్క మంచి చెడును చూశారు. కానీ ఆయన ఏదైతే ఈ ప్రాంతానికి చేస్తున్న మోసాన్ని గమనించలేదంటారు సార్? గమనించిండ్రు వాస్తవంగా. అది జయశంకర్ సార్ కూడా అన్నాడు, ఇది చాలా నమ్మదగిన వ్యక్తి కాదు, మళ్ళీ ఈ తెలంగాణ అనేది భౌగోళిక తెలంగాణ వస్తుంది, దొర రాజ్యం వస్తుంది అని ఆయన చెప్పిండు. శ్రీకృష్ణ కూడా చెప్పిండు, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా చెప్పిండు. కానీ ఒకటి ఏంటంటే, మనకు తెలంగాణ అనేది వస్తే ముందు అందరు ఏమనుకున్నా నౌకర్లు దొరుకుతాయి, ఈ ఆంధ్రోల్లో 5-6 లక్షల మంది ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఖాళీగా ఉన్నాయో 2-3 లక్షలు, 5-6 లక్షల ఉద్యోగాలు వస్తాయని అందరు భావించినాం. అట్లనే ఇంకోటి ఏమైందంటే, నీళ్లు అంటే మొత్తం తెలంగాణ జిల్లాలకు వస్తాయి, కింది నుంచి ఇటు గోదావరి పోతుంది, పైనుంచి కృష్ణా పోతుంది, నీళ్ళు అనుభవించేది ఉంటే మొత్తం సస్యశ్యామలం అవుతుందని. లేదా నిధులు, హైదరాబాద్ నీళ్లు దాదాపు రాష్ట్ర బడ్జెట్ లోనే దాదాపు 40%, 50% ఉంటాయి, అవన్నీ కూడా తెలంగాణకు ఉపయోగపడతాయి అనేటువంటి అది ఒకటి చెప్పడం జరిగింది. అదే విధంగా స్వయం పాలన అంటే, ఇప్పుడు ఆంధ్రలో వివక్షత అంటే వాళ్ళు ఏమున్నదో అందరూ వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు, ఎప్పటికి వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళు నిధులు కేటాయింపులు కానీ, ఏ రకమైనటువంటి నామినేటెడ్ పోస్టులలో కానీ, మంత్రి పదవులలో కానీ ఒక వివక్ష చూపిస్తున్నారు అనేటువంటి ఏది ఒక దాన్ని ఏమంటాం మనం, వలస పాలన లెక్క జరిగింది కదా. తెలంగాణ వస్తే ఇట్లయిద్దని సబ్బన్న జాతికి ఒక ఏ రకమైనటువంటి ఒక విశ్వాసం అన్నమాట, గట్టి విశ్వాసం. తెలంగాణ వస్తే ఇన్ని రకాల బెనిఫిట్స్ అవుతాయి మనకు, వ్యవసాయం పట్ల కానీ, ఉపాధి ఉద్యోగాల విషయంలో కానీ, స్వయం పాలన విషయంలో కానీ, ఆత్మగౌరవం విషయంలో కానీ, ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి సెంటిమెంట్ బాగా డెవలప్ చేసినాం మనం. ఏది మేధావులు అంతా కలిసి 2 యూనివర్సిటీలలో ఉన్నట్టు మేధావులు, చాలా మంది కవులు, కళాకారులు మీరు అన్నట్టుగా, రచయితలు అందరు కూడా ఏకమైన మనం ఏదైతే తెలంగాణ కోసము ఇది సాయుధ పోరాటానికి ఎట్లయితే మొదలు పెట్టిండ్రో అట్లా ఇది కూడా అట్లా జరిగింది. కాబట్టి చైతన్యం ఉన్నది, కానీ విశ్వాసంతో చైతన్యం అనేది పరుగున పడిపోయింది. అరే ఆయన చేస్తాడు మంచిగా చేస్తాడు, ఎన్ని మంచి ముచ్చలు చెప్పిండు కదా అని అనుకున్నారు. కానీ ఇంత ద్రోహం చేస్తాడని, ఇంత దోపిడీ చేస్తాడని, ఇన్ని రకాల ప్రజలను మోసం చేస్తాడనేటువంటిది ప్రజలు ఊహించలేకపోయింది. ఎందుకంటే సెంటిమెంట్ మాటున ఈ 10 ఏళ్ళు కూడా సెంటిమెంట్ తోటే నడిచింది. కాబట్టి ఆయన ఊహించలేనటువంటి దెబ్బ ఎందుకు జరిగింది అంటే, చైతన్యమైన తెలంగాణ ప్రజలు ఇలా గత ఏడాది నుంచి కూడా కనిపించలేదు. ఆయన పోతానని అనుకోలేదు, ఆయన ఓడిపోతానని ఎప్పుడు ఊహించలేదు. ఆయన మళ్ళా 10 ఏళ్ళు దాకుంటాం, 20 ఏళ్ళు దాకుంటాం, స్వాదృశ్య పాలన ఉంటది, నా కొడుకు అవుతాడు, నా అల్లుడు, నా మనవడు అవుతాడు, నా అల్లుడు అవుతాడు, ఎల్లకాలం ఈ సామ్రాజ్యం రాచకొండ సామ్రాజ్యం లెక్క. రాచకొండ అంటే అదే, వెనకట వెలమలు పరిపాలించిన దాన్ని రాచకొండ సామ్రాజ్యం అంటారు. అందుకే కదా హైదరాబాద్ లో ఒకటి రాచకొండ కమిషనరేటే పెట్టిండు. అంటే ఆయనకు ఒకటి ఉంటుంది అన్నమాట, ఇడెన్ ఎజెండా. ఏది, ఇది ఒక వెలమ రాజ్యం ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఒక మన వంశపారంపర్య రాజ్యం ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ
ప్రజలలో ఎన్నో రకాల ఉద్యమాలు చేసినటువంటి దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది ఉద్యమాల దీనికి. సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమే కావచ్చు, నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, అస్తిత్వ ఉద్యమాలు అన్ని జరిగినాయి కదా. కాబట్టి చైతన్యం ఉన్న ప్రజలు టైం చూసారు, దెబ్బ కొట్టిరు. కాబట్టి తెలంగాణ ప్రజల్లో చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం చేయబట్టే ఇవాళ ఆయనతో లిబరేట్ అయిన మనం.